టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని విమర్శించారు. బీజేపీ ఓట్ షేర్ని బయటపెట్టడానికే కాంగ్రెస్ పాదయాత్ర చేస్తుందన్నారు. తెలంగాణకు తాము ఏం చేశామో, బీజేపీ ఏమిచ్చిందో చర్చకు సిద్ధమని సవాల్ విసురుతున్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. వచ్చి పాదయాత్ర చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు అయితే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు, తెలుసుకుందాం. సార్ చెప్పండి, బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు ఆరోపణలు కూడా ఇటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై చేశారు. దీనిపై ఏ విధంగా స్పందిస్తారు? అసలు ఫస్ట్ బండి సంజయ్ గారికి మాట్లాడే అర్హత లేదు. ఆయన ఏం మాట్లాడుతుండో ఫస్ట్ ఆయనకు అర్థం కాదు. ఆ పాన్పరాకులు బంద్ చేసి చక్కగా మాట్లాడితే ప్రజలకు ఏమైనా అర్థమవుతుంది. ఒక బీసీ బిడ్డవేయండి 42% రిజర్వేషన్ పట్టుకొచ్చి పెడుతుంటే దాన్ని వ్యతిరేకిస్తాం. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవరో తెలియదు, ఆయన కార్పొరేటర్ గెలవలేదు, ఒకప్పుడు నువ్వేముంటివి, ఆయన ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు చేసిండు తెలుసని, ఆయన యూత్ కాంగ్రెస్ చేసిండు, ఇలా పీసీసీ ప్రెసిడెంట్ చేస్తుండ్రు. మా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఒక అవకాశం ఇచ్చింది. అట్లా మీకేమున్నదో చరిత్ర లేదు, పాలేదు, కుల మతాలను రెచ్చగొట్టుకుంటా బతుకుంటా తప్ప మీరు ఏమన్నా మేము ఇది చేసినామని గర్వంగా చెప్పుకుంటారా? మీకు చరిత్ర లేవు. మేమేదో సంసారం దేశభక్తులం అని చెప్తే ₹1,00,000 మీ జాతీయ నాయకుడు దొరికినటువంటి చరిత్ర మీది. మా గాంధీ కుటుంబాలకు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా మేము ఎవ్వరు కొసెళ్ళకుండా ప్రాణత్యాగాలు చేసుకుంటా ఇలా ఏ ఊరికి పోయినా ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయి. ఇలా వాస్తవానికి పాదయాత్ర రాహుల్ గాంధీ గారు పెట్టినందుకు మీరు చేసిన ఓట్ల దొంగతనాలు ఆధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకువెళ్ళటానికి మేము చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలు ఇచ్చినా ఏ విధంగా ప్రజలకు తీసుకువెళ్ళినాం అనేది చెప్పుకోవడానికి ఒకటైతే, బీజేపీ బీఆర్ఎస్ కలిసి దొంగ నాటకాలు ఏ విధంగా ఆడుతున్నాయి అనేది ప్రజలకు వివరించడానికి మేము పోతున్నాం. అది రాత్రిపూట తిరుగుతున్నారు, డే టైం పెట్టుకునే మొహానికి 5 గంటలకే రాత్రి అయిపోయిందని అంటే నీకు రేచీకటి ఉండాలమ్మా. నీకు 5 గంటలకే రాత్రి అవుతుందా? రేచీకటికి ఉంటే మాట్లాడుతున్నాను. అట్లా గౌరవించడం, ఎదుటివారిని గౌరవించి మాట్లాడటం నేర్చుకోండి ఫస్ట్. అది లేని ఇలా మీకంటే ఎక్కువ మేము మాట్లాడగలుగుతాం. అట్లా ఆ పద్ధతి మాని రాజకీయం మేము అడిగిందని జవాబు చెప్పు, లేకపోతే నువ్వు అడిగిందని మేమన్నా చెప్తాం. అది ఉండాలి. కానీ ఏదో వచ్చిరాని ఒర్రుడొరకుండా చేసుకుంటా పోతే ప్రజలు ఏదో మెచ్చుకుంటారు కూడా అన్నీ గమనిస్తాను. ఈ 11 ఏళ్ళల్లో మీరు ఏం తెచ్చిండ్రు, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం తెచ్చింది, కరీంనగర్కి ఏం తెచ్చారో, రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పండి. మీరు సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు కదా, అది వదిలిపెట్టేసి మీరు ఏది సమర్థించరు, మంచిని సమర్థించరు, దేని సమర్థించరు. అట్టేటప్పుడు మీరు మాట్లాడే అర్హత మీకు ఎక్కడిది? ఒకప్పుడు నువ్వేం గెలిచినావు, తర్వాతనే కదా. ఒకటి అవకాశాలు వస్తే గెలుస్తారు, వారికి అవకాశాలు రాలేదు, వచ్చేటప్పుడు వారు కూడా గెలుస్తారు. కొందరు అదృష్టం బాగుండి అవకాశాలు వస్తాయి, కొందరికి రావు. అంత మాత్రాన నువ్వు అవిటివి, నువ్వు చెవిటివి అని ఈ విధంగా మాటలు మాట్లాడితే ఎదుటి వాళ్ళు కూడా మాట్లాడగలుగుతారు. మాట్లాడలేక కాదు. ఆ పద్ధతి మంచిది కాదు, ఆ సంస్కృతి మంచిది కాదు. గౌరవించడం నేర్చుకోండి. మళ్ళీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాదు, వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్నారు. మీరు ఎట్లాగూ రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే. మేము 100% రాజకీయాల్లో మేము 100 సీట్లు వారు అన్న ప్రకారం బరాబర్ వస్తాం. మీరు ఎట్లాగూ రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే. మేము చేస్తున్న సంక్షేమ పథకాలు అందుకే కదా ప్రజల్లోకి క్లియర్గా మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినాయి, 6 గ్యారంటీ కార్డులో పెట్టినాయి, ఏమేమి ఇస్తున్నామని చెప్పుకుంటూ పోతున్నాం. వాళ్ళ కళ్ళకు అవపడతలేదు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పోతే నువ్వేం మాట్లాడి చెప్పు. 3 ఎకరాలు ఇస్తా అన్నారు, ఇవ్వాలి. KG to PG అన్నారు, ఇవ్వాలి. దళితుడికి అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయినావు? ఇప్పుడు అడుగుతున్నావు, 2 ఏళ్ళు కాలేదు, అప్పుడే ఓవన్ మొత్తుకుంటాను, ఇన్ని కంప్లీట్ చేస్తున్నావు. 200 యూనిట్లు అవపడతలేదా నీ కళ్ళకు? ₹2,00,000 రుణమాఫీ అవపడతలేదా? ఉచిత బస్సు అవపడతలేదా? సన్న బియ్యం అవపడతలేదా? 500 బోనస్ అవపడతలేదా? నిన్న కాక మొన్న ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు అవపడతలేవా? ఇవన్నీ 6 గ్యారంటీ కార్డులు లేవా? ఇవి సోయి సొక్కి లేదు, కళ్ళకు అవపడని కబోదులు. వీళ్ళ మాటలు ఎవరు పట్టించుకుంటారు? వీళ్ళు అవుట్డేటెడ్. ఇదంతా అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధుల కోసమే స్థానిక సంస్థ ఎన్నికలను నిర్వహించబోతున్నారంటూ చెప్తున్నారు. నిర్వహించకపోతే భయానికి నిర్వహించట్లేదంటారు, నిర్వహిస్తే స్థానిక నిధులు ఇవ్వాలంట. అరే నీ అయ్యా జాగిరా, నిధులు ఏమని ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ మేము కడుతున్నాం, ఇక్కడ ట్యాక్సులు కడతలేమా? ఇవన్నీ మా నిధులు మాకు ఇవ్వటం, నువ్వే వాళ్ళు తీసుకుంటానికి. మేము రూపాయి కడితే పావులు ఇస్తలేవు, నువ్వేమో ఇంటికి వెళ్ళి ఇచ్చినట్టు చెప్తున్నావు. మేము కట్టిన ట్యాక్స్ మాకు ఇస్తున్నాం నిధులు. ప్రతి ఏ పార్టీ ఉన్నా ఇవ్వాలి, కాంగ్రెస్ ఉన్నా ఇవ్వాలి, బీజేపీ ఉన్నా ఇవ్వాలి, ఇంకేదున్నా ఇవ్వాలి. నువ్వు దానికో వ్యత్యాసం చేసి దానికి మాట్లాడితే నీకు అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ అవగాహన తెలుసుకో ఏంటిది అనేది. ఇది వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందించడం జరిగింది. కెమెరా పర్సన్ మధుతో మౌనీష్, CNN న్యూస్, వరంగల్.